అంటే దేవుని కొరకు ఒకదాన్ని త్యాగం చేసి అంతటితో లైఫ్ పోతుందని అనుకుంటున్నారా? మీరు అవిశ్వాసులు గాక విశ్వాసులా? నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా. పట్టెడు పిండి ఎన్ని ఏళ్ళు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎన్ని నెలలు వస్తుంది, ఎన్ని వారాలు వస్తుంది అక్కాయ్? పట్టెడు పిండి ఉన్నదే పట్టెడు పిండి, ఒక్క రొట్టె కాదు సరిగ్గా చేస్తే. కానీ అందులోనే నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా. నేను దైవ ప్రతినిధిగా ఉన్నాను, దైవజనుడుగా ఉన్నాను. నా చేతికి అంత చిన్న అప్పం పెట్టినా అది దేవుని చేతికి వెళుతుంది. దేవుడు తీసుకుంటే నీ దగ్గర నుంచి కృతజ్ఞత చూపక మానడు. దేవుడు నీ వద్ద నుండి ఏ కొంచెమైనా పొందితే నువ్వు పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. పిచ్చిదానతే అందులో నుంచి తీసుకొచ్చి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. నా సేవకుడికి పెట్టావు ఓ అని ఆ పట్టెడు పిండి అది ఎంత తీసి ఎన్ని రొట్టెలు చేసినా తరగట్లా. ఆ బుడ్డిలో కొంచెం నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రొట్టెలకు పోసినా తరగట్లా. పట్టెడు పిండి 3.5 ఏళ్ళు వస్తుందంటాయా? కనీసం 3 ఏళ్ళు వచ్చిందే పట్టెడు పిండి. ఎవరు చూపించారో కృతజ్ఞత తెలుసా? దేవుడు చూపించాడు. నా సేవకుడు ఆకలి కొని ఉండగా చిన్న అప్పము నా బిడ్డకు పెట్టావు, ఇదిగో పో అన్నాడు. ఏమ్మా మెతుకుపోతే బతుకుపోయిద్ది అనుకునే పనికి మళ్ళీ తెలివి తగలయ్యా. అనను నేను, దేవునికి స్తోత్రం. అనను నేను, అబ్బాయి నేను ఎందుకంటాను, ఆలోచిస్తారని చెప్తున్నా. లెక్కేస్తావా? ఇంత పిండి అంటే పట్టజాలనంత.